నల్లమోతువారిపాలెం గ్రామంలో దివ్యాంగుడు అయినటువంటి సూరకాని శ్రీనివాసరావు భార్యని పొలంలో ఏ గోపిరెడ్డి అనే వ్యక్తి శ్రీనివాసరావు భార్యని విపరీతంగా కొట్టడం వల్ల ఆమె అవమానంతో పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది. దీనిపై బీసీ సంఘాలు, గౌడ సంఘ నాయకులు, జై గౌడ్ ఉద్యమ నాయకులు, నల్లమోతువారిపాలెం గౌడ పెద్దలు, గౌడ మహిళలు డీఎస్పీ సిఐని కలవడం జరిగింది. వారు మాట్లాడుతూ పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని, గోపిరెడ్డిని అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో కేసు వివరాలు తెలుసుకుని ఫైల్ చేయడం జరిగింది. చెలోకి వెళ్తే ఈ అమ్మాయి నిలబడి పెడుతుంటే గోపిరెడ్డి అనే కుర్రాడు వచ్చి కొట్టాడు. కొట్టితే అడ్డం తీశాను. ఆ కుర్రాడు పారిపోయి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఇంటికి వచ్చేసి తర్వాత పురుగుల మందు తాగి చనిపోయి ఆత్మహత్య చేసి మాట్లాడతారా? చెప్పమ్మా, నా తల్లి నాతో చెప్పి ఫలానోడు చెప్పిచ్చేసాడు నన్ను జరిగింది చెప్పమ్మా. చచ్చిపోయింది నీ పిల్లం. పెద్దగా చెప్పు. స్కూల్ దగ్గరికి వచ్చి ఎందుకు వచ్చామ్మా అని అడిగితే ఏం లేదమ్మా మిమ్మల్ని చూడాలనిపించింది వచ్చాను అని చెప్పంగానే ఏందమ్మా ఈ పురుగుల డబ్బా తీసుకొచ్చామని అడిగితేను ఏం లేదమ్మా చేను ముందు కొట్టిద్దామని తీసుకొచ్చాను. ఏందమ్మా ఈ గాడ్లను అడిగితే గోపిరెడ్డి ఆయన నన్ను కొట్టాడు అని చెప్పింది. ఆయన కొట్టంగానే గుడరంగమ్మాయి నన్ను వచ్చి చూసి కొట్టబోయాడు. ఆయన పారిపోయాడు. అనుమానం తట్టుకోలేక మా అమ్మ చనిపోయింది. పురుగుల మందు తాగి చనిపోయింది. చచ్చిపోయింది నా తల్లి అవమానం తట్టుకోలేక ఒక గీత కార్మికుడు అయినటువంటి వ్యక్తి గతంలో అతను తాళ్ళెక్కుతా కంటి చూపు కూడా పోగొట్టుకొని వాళ్ళ కుటుంబం ఎంతో బాధల్లో ఉండగానే జీవనం కొనసాగిస్తున్నప్పటికి కూడా ఆమె భార్య మరి గోపిరెడ్డి అనే అతను చేలో భార్య పని చేసుకుంటుంటే చేలోకి వచ్చి ఆమెని దుర్మార్గంగా కొడతాం అనేది చాలా ఇది బాధాకరమైన విషయం. అటువంటి వారిని కఠినంగా శిక్షించాలని కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాం. ఎందుకంటే ఈ బాపట్ల జిల్లాలో గతంలో చూసుకున్నా కానీ ఉప్పాల అమర్నాథ్ గౌడ్ అనే చిన్నపిల్లాడిని అనామోషంగా తగలబెట్టి చంపిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చూస్తేనేమన్నా పబ్లిక్గా గౌడు బిడ్డలు అందరూ చుట్టుపక్కల చాలలో పని చేసుకుంటుంటే ఆ అమ్మాయిని పబ్లిక్గా వచ్చి ఇష్టం వచ్చినట్టు కొడతాం, ఆ అమ్మాయి భరించలేక మరి చనిపోవడం అని ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ జిల్లాలో ప్రతి ఒక్క నాయకులు కానీ అధికారులు కానీ ఇటువంటి విషయాల్ని పూర్తి స్థాయిలో ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ ప్రభుత్వ పాలనలో మేము చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, అట్లానే పవన్ కళ్యాణ్ గారు కానీ, అట్లానే నియోజకవర్గ పరిధిలో నాయకులు కానీ ఇటువంటి వాటిని ఏదో దీన్ని ప్రోత్సహిద్దాము, ఈ కేసుని ఏదో చేద్దామని చెప్పి ఎవరు ఇటువంటి వాటికి రావట్లేదు. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ కేసుని పకడ్బందీగా ఇచ్చేసి వాళ్ళకి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని మా గౌడ్ సంఘాల తరఫున, బీసీ సంఘాల తరఫున తెలియపరుస్తున్నాం. అదేవిధంగా 2 రాష్ట్రాల్లో ఉన్న గౌడ్ సంఘీలు కూడా ఇప్పుడిప్పుడే ఫోన్లు చేశారు. మరి ఈ విషయం గురించి మరి మేము మాట్లాడతామన్నా, మేము మాట్లాడిన తర్వాత మీకు చెబుతామన్నాను, అట్లానే అన్నాము. అదేవిధంగా ఇప్పుడు డిఎస్పీ గారి దగ్గరికి, సిఐ గారి దగ్గరికి మా గౌడ్ కులస్తులందరూ బీసీ నాయకులు కూడా వెళ్తే పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పి డిఎస్పీ గారు, సిఐ గారు మాకు హామీ ఇచ్చారు. అదేవిధంగా కేసు కూడా రాస్తున్నారు. మరి వాళ్ళ మాట నిమిత్తం మరి ఆ కేసు బలంగా ఇచ్చేసి అతను వెంటనే అరెస్ట్ చేసి ఇప్పుడు మేము ఈ బాడీని కూడా మరి ఆ కేసు పరిశీలించి చూసుకొని మేము ఈ బాడీని కూడా తీసుకెళ్తాము. ఏది ఏమైనప్పటికీ బాపట్ల జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో కూడా బడుగు బలహీన వర్గాలు గౌడ సామాజిక వర్గం మీద కానీ మీరు దాడిలో ఇలానే చేద్దామని చెప్పి ఆలోచనలో ఉంటే మాత్రం దానికి తగిన బుద్ధి చెబుతానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. దేనికంటే ఇప్పుడు ఆ మాట మాట్లాడకూడదు. ఈ పరిపాలనలో మాత్రం చక్కగానే సాగుతుంది. తప్పు చేసిన వాళ్ళని కఠినంగానే శిక్షిస్తారని కూడా ఆశిస్తున్నాం.
కాదులే మన చెప్పు. నా పేరు సూరగాని శ్రీనివాసరావు, నా భార్య పేరు దుర్గా భవాని. నిన్న మా వదిన ఫోన్ చేసి, అయ్యా నీ భార్య ముందాగిందంట అయ్యా రాయ్యా నువ్వు అనగానే తౌళ్ళాడుకుంటూ ఇంటికి వచ్చేసరికి నా భార్య నా చేతిలో చేసి, బావా గోపిరెడ్డి నన్ను మన చేతిలో నీలబాధ పెడుతుంటే ఆ ఇష్టం వచ్చినట్టు కొట్టాడు, నన్ను తీర్థానికి వస్తుంటే అంతలేక గుడ్డ ముసుకేసుకుని వెళ్ళిపోయాడు బావాడు. బావా ఆ ఇష్టం వచ్చినట్టు కొట్టాడు బావా నన్ను, అందుకే పురుగుల మంది తాగాను బావా, నామోసి ముఖం చల్లగా పురుగుల మంది తాగి వెళ్ళిపోతున్నాను బావా, పిల్లలు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త బావా బావా అని చేతులు నా చేతిలోనే చచ్చిపోయింది నా పిల్ల. నా కూతురుగాము గోపిరెడ్డి కొట్టాడు అమ్మ, అందుకేనమ్మ థమ్సప్ తెప్పించుకున్నాను కడుపులో బాగోగా అని నా కూతురుతో చెప్పి థమ్సప్ తాగి చచ్చిపోయింది నా పిల్ల. నా చేతిలో పురుగుల మంది తాగి చచ్చిపోయింది. ఆ పలానా గోపిరెడ్డి అన్న అతను కొడతాం వల్ల చచ్చిపోయాను నేను. నా ముఖం చల్లగా నేను అతను కొడతాం వల్ల నేను చచ్చిపోతున్నాను, పురుగుల మంది తాగి చచ్చిపోతున్నాను బావా. అతను కొట్టాడు గోపిరెడ్డి అన్న అతను, ఆ అవమానం తట్టుకోలేక తాగి చచ్చిపోతున్నాను బావా నేను అని చెప్పి నా పిల్ల నా చేతిలో ప్రాణం వదిలిపెట్టింది. గోపిరెడ్డి దేవురు ఏటేడుపాలెం ఏటర్ గోపిరెడ్డి ఇంటూరు నుంచి వచ్చి ఉంటున్నాడంట.